సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 8వ వార్డు హనుమాన్ నగర్లో మురికి కాలువల నుంచి నీరు ఇళ్లలోకి ప్రవహిస్తున్నాయని స్థానికులు మున్సిపల్ కమిషనర్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి మురికి కాలువల నుంచి ఇళ్లలోకి, ఇళ్ల ముందరలోకి నీరు ప్రవహిస్తున్నాయని, ఇంతవరకు ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదని, అదేవిధంగా వీధి లైట్లు లేవని, రోడ్లు బాగాలేక ద్విచక్ర వాహనంపై నుంచి వెళ్తే పడిపోయే అవకాశం ఉందని తెలిపారు. పక్కనే తెలంగాణ క్రీడా ప్రాంగణంలో పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయి పాములు తిరుగుతున్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. కాగా కమిషనర్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణ కార్యదర్శి వినోదన్ మాట్లాడుతున్నాను. 8వ వార్డు హనుమాన్ నగర్లో అక్కడ రోడ్లు కానీ మోరీలు కానీ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు గతంలో ఉన్నట్టు ఎన్నో రోగాలు సమస్యలు వస్తున్నాయి. చిన్నపిల్లలకి డెంగ్యూ, మలేరియా అని హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చినాము. ఇచ్చిన వెంటనే వాళ్ళకి చాలా సమస్యగా ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు చేయాలి. తర్వాత మోరీ అంటే టైం పట్టినా సరే కానీ రోడ్డు ముందుకు రావాలి. ఎందుకంటే గడ్డిలేసి అక్కడ పాములు, పురుగులు వచ్చి పిల్లల్ని కుట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది నష్టపోతున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న 20 సంవత్సరాల అబ్బాయేమో మృతి చెందడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కోరేది ఒకటే, ఎంత త్వరగా వీలైనంత వరకు ఉన్న వాళ్ళ ఇంటి ముంగటనే మొరం లాంటిది వేయకుండా లేని వాళ్ళని కూడా చూసి అక్కడ ఎట్లయితే ఉందో రోడ్డు సమానం ఒక లెవెల్గా వేసుకుంటూ పోవాలి. అలాగే లేని పక్షాన పిల్లలు, పెద్దలు అందరినీ కూడా తీసుకొని వచ్చి ఇదే కమిషనర్ ఆఫీస్ ముంగట ముట్టడి చేస్తామని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు. సదాశివపేట పట్టణంలోని 8వ వార్డు హనుమాన్ నగర్ ప్రాంతంలో సిపిఐ బృందము అక్కడ ప్రాంతంలో మురికి కాలువలు లేవు, అలాగే సీసీ రోడ్లు లేవు. అస్తవ్యస్తంగా ప్రాంతం అంతా వర్షం పడ్డది కాబట్టి పూర్తిగా అస్తవ్యస్తం ఉంది. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కోరి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే వినతి పత్రం ఇచ్చిన తర్వాత మా సమస్యలంతా వాళ్ళు సానుకూలంగా స్పందించి రేపు ఎంక్వైరీకి వస్తానని చెప్పడం జరిగింది. అయితే దాదాపు ఆ వార్డు కలిసి 20 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఒక మారుమూల గ్రామం కన్నా అధ్వానంగా ఉన్నది. డెవలప్మెంట్ ఏమి లేదు. అక్కడ మురికి కాలువలు ఉండవు, సీసీ రోడ్లు ఉండవు, వీధి దీపాలు ఉండవు, ఇంకోటి చెత్త సేకరించే వాళ్ళు ఉండరు, అలాగే ఏది చెత్త ఉత్సవాలు ఉండరు. అసలు ఇంతకన్నా మున్సిపల్ పరిధిలో ఉందా లేదా అనేది అనుమానం వస్తుంది. కాబట్టి దయచేసి నేను మున్సిపల్ కమిషనర్ గారు కోరడం ఒకటే, ఇప్పటికైనా ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలు ఉంటున్నప్పటికీ, అనేక బిల్డింగ్లు ఉన్నప్పటికీ, పర్మిషన్ తీసుకు బిల్లు కడుతున్నప్పటికీ, ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రము గత పాలకులు, ప్రస్తుత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. అందుకే సిపిఐ రోజు వాళ్ళకు ఒక డిమాండ్ చేస్తుంది, వెంటనే మీరు ఆ ప్రాంతంలో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసేసి ఆ మురికి కాలువలు లేదంటే తాత్కాలికంగా కంకర కానీ మునం కానీ పోసి వాళ్ళకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేసుకుంటూ, లేని పక్షంలో రాబోయే కాలంలో ఆ వార్డు ప్రజలను స్వీకరించి ఈ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.